హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేమియా చేద్దామని చెప్పేసి ఇక్కడ పాలైతే కాగబెడుతున్నాను. అయితే ఇక్కడ నేను ఫస్ట్ టైం సేమియాని సగ్గు బియ్యంతో చేస్తున్నాను. తినడం ఫస్ట్ టైం కాదు, చేయడం ఫస్ట్ టైము. అయితే ఇక్కడ ఈ సాబ్దానా ఏదైతే ఉందో ఫస్ట్ కొంచెం వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే నాకు అంతా ఇట్లా పిండి పిండి వచ్చింది. దీన్ని ఫస్ట్ టైం కాబట్టి నేను చేయడం, ఇది ఇట్లనే వస్తుందా లేదంటే క్వాలిటీ లో ఉందని నాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇంకా అదంతా పక్కన పెట్టేసి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో మన సేమియా అండ్ ఇప్పుడు చూడండి, ఇది యూత్నైతే ఘోరంగా నవ్వొస్తుంది మీకు. ఇవి 2 ప్యాకెట్లు 10 రూపీస్ అనమాట. అవి 2 తెచ్చి అయితే వేయింపుకున్నాను. ఇంకా ఏదైతే మన సాబ్దానా ఉందో దాన్ని అయితే ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకొని దాంట్లో పాలు అయితే వేసాను అన్నమాట. కానీ వేసిన తర్వాత ఏమైందంటే మన సేమియా ఉంది కదా, సేమియా కూడా వేసాను. వేసి మరిగించాను. కానీ ఫస్ట్ టైం చేయడం వల్ల నాకైతే ఒకటి ఏమర్థమైందంటే ఆ సాబ్దానా కరెక్ట్గా ఉడకలేదని అయితే అర్థమైంది. కానీ అది కరెక్ట్గా ఉడికి బాగుండు. ఉడకకపోవడం వల్ల పన్నుకంతా ఇట్లా అతుక్కుపోయిందన్నమాట. సో ఫైనల్గా మా సేమియా అయితే ఇట్లా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.